ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మనము గత వారము ప్రకటన గ్రంథంలోని స్మరణ సంఘం గురించి కొన్ని విషయాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం కదండి. సంఘముల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. సంఘముల గురించి నేర్చుకుంటూ వస్తున్నాము అని అంటే మన గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాము అని అర్థం. మన గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాము అని అంటే మనము శ్రద్ధ కలిగి వినడానికి ప్రయత్నం చేయాలి అని అర్థం. సంఘములతో ఆత్మ మాట్లాడుతున్నప్పుడు, సంఘములతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, అంటే నీతో నాతో మనతో ఆత్మ మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ కలిగిన వారమై ఖచ్చితంగా ఉండాలి. మనకంటే ఒక పై అధికారి మాట్లాడుతున్నప్పుడు మన పోస్చర్ కానీ లేకపోతే మన యాటిట్యూడ్ కానీ ఎంత అటెన్షన్గా ఉంటుందో కదండి. పై అధికారి ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు చేతులు కట్టుకొని లేకపోతే చక్కగా ఆ వ్యక్తి వైపు చూస్తూ ఆయన ఏది చెప్పినా వినడానికి ఎంత శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేస్తామో, మన రక్షకుడైన దేవాది దేవుడు సంఘములతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తులు మాట్లాడినప్పుడు అది మనకు క్షేమాన్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాలలో కార్యము ఖచ్చితంగా జరుగుతుంది. వినగలిగిన చెవి ఉన్నట్లయితే, వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ఆత్మీయ అభివృద్ధికి అవసరమైన జీవాహారాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఆ స్థితిలో మనము వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఇందాక చదవబడిన లేఖన భాగాలను ఒకసారి చూసినట్లయితే స్మరణ సంఘముతో దేవుడు మాట్లాడిన మాటలను ఆయన ఏ విధంగా పరిచయం చేసుకున్నాడో మనం చూసాం గత వారం. ప్రతి సంఘంతోనూ కూడా తనను తాను పరిచయం చేసుకుంటున్న విధానాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఆ విధమైన పరిచయమును మనం గత వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈరోజు మరొక ప్రాముఖ్య అంశాన్ని నేర్చుకుందాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఈ విషయాన్ని దేవుని చిత్తమైతే మరొకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకుము. సంఘానికి ఒక శ్రమ, దూషణ వస్తుంది. ఈ లేఖన భాగాలను గమనించినట్లయితే సంఘానికి శ్రమలు వస్తున్నాయి, దూషణ వస్తుంది. ఒక గుంపు వలన, కొంతమంది వ్యక్తుల వలన కదండి. సంఘానికి అని అనుకుంటున్నప్పుడు మనము కూడా అందులో ఉన్నాము అనే విషయం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘానికి వస్తున్నాయి అని అంటే, ఒక గుంపు వలన వస్తున్నాయి అని అంటే ఆ గుంపులో మనం ఉన్నామా లేకపోతే సంఘంలో మనం ఉన్నామా? రెండు వేరు విషయాల గురించి మాట్లాడుతున్నాను. సంఘంలోనే సంఘానికి కొంతమంది మనుషుల వలన దూషణ, అవమానము, శ్రమలు వస్తున్నాయి. సంఘానికి శ్రమలు తీసుకొని వచ్చే ఆ గుంపులో నేనున్నానా? శ్రమలను భరించగలిగే గుంపులో నేనున్నానా? ఈ విషయాన్ని ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే సంఘానికి దూషణ, సంఘానికి అవమానము, సంఘానికి శ్రమలు ఎవరి ద్వారా వస్తున్నాయి? యూదులు కాక సాతాను తాము యూదులమని చెప్పుకొనుచు, ఎవరి వలన? యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజము వారి వలన. యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, వాళ్ళు యూదులని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు యూదులు కాదట. యూదులే యూదులమని చెప్పుకుంటూ యూదులు కాని వారిగా జీవిస్తున్నారు కదండి. కన్ఫ్యూజన్ అవ్వకుండా మరొకసారి చూద్దాం. యూదులైనప్పటికీ యూదులు కాని వారుగా ఉన్నారు వాళ్ళు. మేము యూదులము అని చెప్పుకుంటున్నారు కానీ యూదులు కానివారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. వీరిని దేవుడు ఏమంటున్నాడు?
యూదులమని చెప్పుకుంటూ యూదులు కాని వారిని దేవుడు ఒక పదాన్ని, కఠినమైన పదాన్ని వాడుతున్నాడు అక్కడ. సాతాను సమాజము. యూదులమని చెప్పుకుంటూ యూదులు కాని వారిని లేఖనాలు సాతాను సమాజము అని పిలుస్తుంది. భయంకరమైన విషయం. అందుకనే శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. యూదులమని చెప్పుకుంటూ యూదులు కాని వారి గుంపులో ఉన్నామా? వీరి వలన శ్రమలు అనుభవిస్తున్న వారి గుంపులో ఉన్నామా? ఒకవేళ మొదటి గుంపులో ఉన్నట్లయితే ఆ సమాజాన్ని దేవుడు సాతాను సమాజము అని అంటుంది. లేఖనాలు ఖచ్చితంగా సెలవిస్తున్నాయి సాతాను సమాజము అని. అంటే దీని అర్థం ఏంటి? ఒకసారి యూదులు ఎవరు అసలు కదా? యూదులు కాక యూదులమని చెప్పుకుంటూ యూదులు కానివారు అని అంటున్నాడు కదా. యూదులు ఎవరు అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యూదులు ఎవరు? ఎందుకు వాళ్ళు యూదులమని చెప్పుకుంటున్నారు? లేఖనాలు ఎందుకు వారిని యూదులు కాదు అని అంటుంది? అది మనం లేఖనాలను చూసే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 28వ వచనం నుంచి చదువుతాను. 28, 29. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28, 29. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగున్నది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగుతుంది. యూదుడు అని ఎవరిని పిలుస్తారు అని అంటే సహజంగా యూదా వంశములో లేకపోతే యూదా కుటుంబంలో పుట్టిన వారిని యూదులు అని అంటున్నాం. ఇప్పుడు దానిని మనము బ్రాకెట్లో క్రైస్తవుడు అని పెట్టుకుందాం కదండి. యూదులు అంటే దేవుని ప్రజలు, దేవుని జనాంగము, దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. యూదుడు అనే ప్లేస్లలో క్రైస్తవుడు అని పెట్టుకుందాం. ఎవరు యూదులు, ఎవరు యూదులు కాదు అని అంటే యూదా వంశములో, యూదా కుటుంబంలో పుట్టిన వారని సహజంగా యూదులు అని అంటున్నాం కదండి. యూదులు అని అంటాం. అయితే నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఒక్క విషయం జరుగుతుంది అక్కడ. యూదా వంశములో పుట్టినంత మాత్రాన యూదులు కాదు. ఇక్కడనే కాదు, పాత నిబంధనలు కూడా చెప్తున్నమాట. యూదా వంశములో పుట్టినంత మాత్రాన యూదులు కాదు. ఎవరు యూదులు? వారికి సున్నతి జరిగి ఉండాలి. ఈ విషయము అబ్రహాం గారికే దేవుడు చేసిన వాగ్దానం. ఇది తన నిబంధనను వారితో స్థిరపరచాలి అని అంటే, అబ్రహాం సంతానముగా చేయబడాలి అని అంటే దేవుడు వారికి ముందుగానే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది మనము ఆదికాండంలో చూస్తాం. ఆదికాండము 17వ అధ్యాయంలో, ఆదికాండం 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 10 నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఆదికాండము 17వ అధ్యాయము 10 నుంచి చదువుతాను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను, ఒకసారి ఆలోచించేద్దాం, నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, ఇంట పుట్టినవాడైనను అన్యజనులలో నుంచి నువ్వు కనబడిన వాడైనను. అంటే ఆ ఇంట్లో పుట్టాల్సిన అవసరం లేదు, యూదులలో పుట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అన్యజనులలో నుంచి కొనబడినవాడు. యూద వంశములోకి లేకపోతే యూద మతాన్ని ఆచరించాలి అని అంటే, ధర్మశాస్త్రం కిందికి దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలి అని అంటే, అన్యులైనప్పటికీ కొనబడిన వాడుగా, విడిపించబడిన వాడుగా, వెల చెల్లించి కొనబడిన వాడుగా ఉన్నప్పుడు యూద వంశంలోకి రావచ్చు కదండి. అయితే ఏం చేయాలి? వీళ్ళిద్దరు ఎవరైనా కానీ, యూదులలో పుట్టినవాడైనా, నీ ఇంట పుట్టినవాడైనా, నీ ఇంట పుట్టని వాడైనా, కొనబడిన వాడు ఏం చేయాలంట?
మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. సున్నతి తీసుకుని ఉండాలి. ఎవరైనా పుట్టినా పుట్టకపోయినా సున్నతి తీసుకోవాలి. నీ ఇంటి వెండి తొక్కను తప్పక సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. యూద కుటుంబంలో పుట్టినప్పటికీ, తన ఇంట పుట్టినప్పటికీ గోప్యాంగ చర్మము సున్నతి చేయబడకపోతే యూదుడు కాడు. యూదులలో పుట్టినప్పటికీ కూడా సున్నతి జరగకపోతే ఏమంటున్నాడు? కొట్టివేయబడతాడు తన జనాంగంలో నుంచి. యూదులు ఎవరు? ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న యూదులు ఎవరు? యూదులు కాని వారు ఎవరు? మళ్ళీ రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వస్తే అక్కడ నేను ఎందుకు చెప్పాను? అబ్రహాముతో చేసిన వాగ్దానం అది. అబ్రహాము సంతానముగా మార్చబడాలి అని అంటే దేవుడు ఆయనకు ఒక నిబంధన చేశాడు. నీ ఇంట పుట్టిన వారు గోప్యాంగ చర్మాన్ని సున్నతి పొందాలి. పుట్టని వారైనా విడిపించబడిన వారైతే వారు సున్నతి పొందాలి. ఇది కండిషన్. ఎవరైనా సున్నతి పొంది ఉండాలి. వాళ్ళు మాత్రమే యూదులు అప్పుడు. కానీ నూతన నిబంధనలకు వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నారు? ఈ సున్నతి బాహ్య సంబంధమైనది కాదు, కానీ బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఈ సున్నతి చేయడం వలన యూదుడు అని ఏ విధంగా గ్రహించబడుతుంది, ఏ విధంగా తెలుస్తుంది అని అంటే బాహ్యమైన సున్నతి ద్వారా. అయితే 29 అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. నిజమైన యూదుడెవడు అంటే అంతరంగమందు యూదుడైన వాడు. ఇప్పుడు బాహ్య సున్నతి అవసరంలా. క్రైస్తవుడుగా మార్చబడాలి, క్రీస్తు వారిని నువ్వు నేను వెంబడిస్తున్నాము అని అంటే సున్నతి చేసుకోవాల్సిన అవసరంలా. అప్పుడు సున్నతి చేసుకోవాలి. యూద కుటుంబంలో పుట్టినా పుట్టకపోయినా సున్నతి అన్నది కంపల్సరీ. ఇప్పుడు ఏది కంపల్సరీ? బాహ్యమైన సున్నతి కాదు కంపల్సరీ. దేవునితో నిబంధనలోకి వెళ్ళడానికి, అబ్రహాము సంతానముగా నువ్వు నేను మార్చబడడానికి ఒక కండిషన్ ఏంటి అని అంటే అంతరంగమందు సున్నతి. బాహ్య సంబంధమైన సున్నతి కాదు. అంతరంగమందు సున్నతి జరిగిన హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలిగినది కాదు. ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమై ఉండాలి. ఆత్మ సంబంధమైన సున్నతి జరిగినవాడు మాత్రమే యూదుడు, లేకపోతే క్రైస్తవుడు. ఆత్మయందు జరిగిన సున్నతి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి మళ్ళీ ఒకసారి వెళ్తే యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటూ యూదులు కాని వారిని సాతాను సమాజము అంటుంది. యూదులని చెప్పుకుంటున్నారు, యూదులు కారు అని అంటే అర్థం ఏంటి? 2 విషయాలు జరిగి ఉండాలి. యూద కుటుంబంలో పుట్టి సున్నతి తీసుకొని వారై ఉండాలి కదా. యూద కుటుంబంలోనే పుట్టింటారు, కానీ సున్నతి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు యూదులు కాదు. దేవుడు వారిని యూదులలోకి తీసుకోడు కదండి. యూద కుటుంబంలో పుట్టకపోయినా వారు సున్నతి తీసుకొని ధర్మశాస్త్రాన్ని అనుసరించని వారుగా ఉండేవారు కూడా యూదులు కాదు కదండి. హృదయ సంబంధమైనది అది. కేవలం సున్నతి తీసుకున్నాను, యూద కుటుంబంలో పుట్టాను, సున్నతి తీసుకున్నాను అంటే కుదరదు. ధర్మశాస్త్ర ప్రకారము కూడా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంటే లేఖనాల ప్రకారము మనము జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే క్రైస్తవుడు. ఇప్పుడు నేను దీన్ని ఏం చెప్తున్నాను అంటే క్రైస్తవులు అయినప్పటికీ క్రైస్తవులు కానివారు అని అనడానికి ప్రయత్నం చేస్తున్నా. లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? ప్రకటన గ్రంథానికి వచ్చాం మనం. ప్రకటన గ్రంథము భవిష్యత్తులో జరగబోయే సంగతులను సూచిస్తుంది అన్న విషయం మనకు తెలుసు. ఇది సంఘ చరిత్రకు కాబట్టి, క్రీస్తు వారు వచ్చి వెళ్ళిన తర్వాత కాబట్టి ప్రకటన గ్రంథం రాయబడింది 90లో, అంటే క్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కాబట్టి క్రైస్తవుల గురించి మాట్లాడుకుందాం. క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవులు కాని వారి గురించి ఈ స్మరణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘంలో క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులు కాని వారు ఉన్నారు అని అర్థం. ఈ క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులు కాని వారి వలన
సంఘానికి క్షేమము లేదు, సంఘానికి శ్రమలు వస్తాయి, సంఘము ఇబ్బందుల పాలవుతుంది, సంఘము దూషణ పాలవుతుంది, సంఘము దేవునికి అవమానకరంగా జీవిస్తుంది. ఎందుకు? క్రైస్తవులే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు అని అర్థం. యూదుల కుటుంబంలో అబ్రహాము ఇంట పుట్టినంత మాత్రాన యూదుడు కాదు, సున్నతి జరిగి ఉండాలి. క్రైస్తవునిగా పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, సున్నతి జరిగి ఉండాలి హృదయానికి. కదండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఎవరు కూడా క్రైస్తవుడు కాదు. క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారే. మారు మనస్సు, పశ్చాత్తాపము, తానెవరో గుర్తించి క్రీస్తు వారు ఎవరో తెలుసుకుని ఆయన ఎందుకు ఈ లోకంలోకి వచ్చినాడు నిజమైన గ్రహింపు, పశ్చాత్తాపము కలిగిన వ్యక్తి మాత్రమే క్రైస్తవుడు. హృదయానికి జరిగిన సున్నతి మాత్రమే సున్నతి. క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను అని అనుకుంటే క్రైస్తవుడు కాదు. వీరి వలన, అలాంటి వారి వలన సంఘానికి దూషణ. ఎందుకు? మారు మనస్సు లేదు, పశ్చాత్తాపము లేదు. దేవుని లేఖనాలు అని అంటే భయం ఉండదు కదండి. మారు మనస్సు లేని వ్యక్తి జీవితంలో దేవుడు అంటే భయం ఎందుకు ఉంటుంది? మా నాన్న పాస్టరు, లేకపోతే మా తాత పాస్టరు, లేకపోతే నేను ఆ కుటుంబం, మా వంశ తరతరాలు మేము క్రైస్తవ కుటుంబము అని చెప్పుకుంటూ నువ్వు బాప్టిజం తీసుకోకపోతే, అంటే క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన అనుభవం లేకపోతే, సొంత రక్షకుడిగా అంటే నీ హృదయంలో సున్నతి, నీ స్థితిని గమనించి పశ్చాత్తాపపడి మారు మనస్సు లేని నీ జీవితంలో సంఘానికి దూషణ. అలాంటి జీవితం ఒకవేళ జరుగుతున్నట్లయితే, వస్తూ ఉన్నట్లయితే, సంఘము నీ వలన, మన వలన, అలాంటి స్థితిలో ఉన్న వారి వలన సంఘానికి అవమానం వచ్చే అవకాశం ఉంది కదండి. నేను మాట్లాడుతున్న మాటలు కాదు ఇవి, దేవుడు మాట్లాడుతున్న మాటలు, లేఖనాలలో రాయించిన మాటలు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా వలన, మన వలన ఒక్కవేళ సంఘము దూషణ పాలవుతుందేమో, నా హృదయంలో సున్నతి జరగకుండా, నేను క్రీస్తు వారిని అంగీకరించకుండా, ఆయన ఎవరో, సంఘానికి ఉన్న విలువేంటో, సంఘానికి ఆయన ఏమై ఉన్నాడో నాకు గ్రహింపు లేకుండా, నాకు అర్థం కాకుండా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, నాకు బాప్టిజం అవసరం లేదు అని ఒకవేళ క్రైస్తవుని నేను అని అనుకుంటున్నా, వారి వలన సంఘానికి క్షేమం కాదు. లేదు ఏదో పండుగ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, లేకపోతే న్యూ ఇయర్ వచ్చింది, లేకపోతే బర్త్డేలు వచ్చాయి, ఇంకొకటి వచ్చాయి, ఒక స్పెషల్ అకేషన్స్ వచ్చాయి, పాస్టర్ బాప్టిజం తీసుకోమన్నాడు, తీసుకున్నా, ఎవరో చెప్పి బాప్టిజం తీసుకున్నా క్రైస్తవునివి కాదు. ఏ సందర్భంలో నువ్వు బాప్టిజం తీసుకున్నా మారు మనస్సు, పశ్చాత్తాపం లేకుండా అది బాప్టిజం కాదు, క్రైస్తవునివి ఎట్టి పరిస్థితుల్లో కాలేవు. హృదయములో జరగాల్సిన సున్నతి అది, హృదయములో జరగాల్సిన కార్యం అది. బయట జరిగేది కాదు, బాహ్య సంబంధమైనది కాదు. నీళ్ళల్లో మునిగినంత మాత్రాన బాహ్య సంబంధమైన అందరికీ ఏమని తెలుస్తుంది? బాప్టిజం తీసుకున్నాడు, అదొక్కటే తెలుసు, బాప్టిజం తీసుకున్నాడు. దేవునికి తెలుసు అసలు ఏం జరుగుతుందో. పాస్టర్కి తెలియకపోవచ్చేమో కదండి. ఏదో సందర్భం వచ్చిందని చెప్పేసి బలవంతం చేయొచ్చేమో, పండుగలు వచ్చాయి కాబట్టి సిద్ధపడండి అని గుంపులుగా బాప్టిజం ఇస్తూ ఉండొచ్చేమో. కానీ అది యథార్థమైన బాప్టిజం కాదు. వారి వలననే సంఘానికి దూషణ, శ్రమ వచ్చే అవకాశం ఉంది కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. వీరి వలన ఎందుకు? వీరి వలన వీరు వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండదు కాబట్టి, వారి ఆలోచనలో మార్పు ఉండదు కాబట్టి, వారి జీవిత విధానంలో మార్పు ఉండదు కాబట్టి, ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అని అంటున్నాం. అంటే కనిపించడానికి క్రైస్తవులుగా జీవించే ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు. ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, ఈ అబ్బాయి లేకపోతే ఈ అమ్మాయి, వీళ్ళు ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు. బాగానే ఉంది కనిపించడం, చెప్పుకోవడానికి. కానీ మన మాట తీరు, మన ప్రవర్తన ఇంట్లో లేకపోతే నలుగురిలో బయటికి వెళ్ళినప్పుడు, ఎవరు చూడనప్పుడు మనము జీవించే జీవితాన్ని బట్టి
దేవుని నామము అవమానపరచబడుతుందేమో. పడుతుంది ఖచ్చితంగా. ఎందుకు? హృదయ సంబంధమైన సున్నతి జరగలేదు కాబట్టి. అలాంటి వారి వలన సంఘానికి దూషణ అనే ఖచ్చితంగా లేఖనాలు రాయబడ్డాయి. వీళ్ళు ఏం చేస్తారు? అలాంటి వారి వలన వేరే వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉంటుంది కదా? ఆ ఒక సంఘంలో ఒక ఆత్మీయునిగా కనపడుతున్న ఒక వ్యక్తి బయట వేరే విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ విషయము వేరే వాళ్ళు చూసినప్పుడు విశ్వాసులు, సంఘంలోని వారు, అన్ననే అలా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే ఆయననే ఆమెనే అలా ప్రవర్తిస్తుంది, మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించకూడదు? వాళ్ళు వెళ్తున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు కదండి? శ్రమలు వస్తాయి సంఘానికి. ఏమవుతుంది అక్కడ? ఒక కల్పిట్ అంటే ఏం మొక్కలు అంటాం దాన్ని? కలుపు మొక్కలుగా పెరగడానికి అవకాశం ఉంది సంఘంలో కదండి. అలాంటి వారిని క్రీస్తు వారు ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం, వాళ్ళు ఏం చేస్తారంట? అలాంటి స్థితిలో ఉన్నవారు 23, 13, 14 వచనాలు చదువుతాను. మత్తయి సువార్త 23, 13, 14. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఎవరు వీళ్ళు? యూదులే కాదా? ఏం చేస్తున్నారు వాళ్ళు? వేషధారణ, బాహ్య సంబంధమైన సున్నతి కాదు. బాహ్య సంబంధమైన యూదుడు కాదు. బాహ్య సంబంధమైన క్రైస్తవులు కాదు. వీళ్ళు చేస్తున్న పని ఏంటి? వీళ్ళు నిత్యత్వానికి వెళ్ళరు, వీళ్ళు ఆచరించరు, దేవుని లేఖనాలను లేకపోతే వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేయరు. ఎవరు? క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవులు కానివారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు క్రైస్తవులు అని, లేఖనాలు చెప్పట్లే. వాళ్ళు క్రైస్తవులు కానివారు అని అంటుంది లేఖనాలు. ఏ విధంగా? ఎవరిని అని అంటుంది? వాళ్ళు ప్రవేశించే ప్రయత్నం చేయరు, వాళ్ళు దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయరు, వారి ఆలోచన చొప్పున వారి జీవిత విధానం ప్రకారం వాళ్ళకు నచ్చినట్టుగా ఇష్ట ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తూ వేరే వాళ్ళను కూడా నడవనివ్వరు. వాళ్ళతో పాటుగానే తీసుకుని వెళ్తారు. వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ప్రవర్తిస్తుంటారు. పర్వాలేదు, ఒక్కసారి చేస్తే ఏమవుతుంది? అర్జెంటు పని ఉంది అందుకనే సంఘానికి రాలేకపోయాను, అర్జెంటు పని ఉంది అందుకనే సహవాసంలో గడపలేకపోయాను, సువార్తకు వెళ్ళలేకపోయాను అంటే పనులకు లేకపోతే నీ అవసరతలకు దేవుణ్ణి చాలా సులభంగా పక్కన పెట్టే స్థితిలో వాళ్ళు ఉంటారు. చాలా సులభంగా పక్కన పెట్టేస్తారు. ఎందుకు? హృదయములో సున్నతి జరగలేదు కదా, నిజమైన పశ్చాత్తాపము లేదు కాబట్టి క్రీస్తు వారికి ఇవ్వవలసిన విలువ ఇవ్వకుండా అసలు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి, నా నుంచి అనే గ్రహింపునే ఇలాంటి వారికి ఉండదు. హృదయములో సున్నతి జరగని వారికి ఉండదు. వారి వలన సంఘానికి క్షేమం కాదు. వీళ్ళు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. వాళ్ళ గురించి దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. చక్కగా జీవించడానికి ఒక సంఘం ప్రయత్నం చేస్తుంది, కానీ అందులో ఉన్న కొంతమంది వారు సాతాను సమాజపు వారు అని లేఖనాలు అంటున్నాయి కదండి. అబ్రహాము సంతానముగా మార్చబడని వారు వాళ్ళు. అంటే హృదయానికి సున్నతి జరిగిన వారు ఎవరు? జరగని. ఉదాహరణకి మనకు పొట్టి జక్కయ్య గురించి తెలుసు కదండి. అర్థం చేసుకోవడానికి ఎవరు యూదులు కానప్పటికీ యూదులైన వారంటే ఎవరు? యూదులు కానివారు యూద కుటుంబంలో ఎలా చేర్చబడాలి? ఎలా చేర్చబడ్డాడు పొట్టి జక్కయ్య కదండి. ఏమన్నారు క్రీస్తు వారు? ఇతను కూడా అబ్రహాము సంతానమే. ఏ విధంగా మార్చబడ్డాడు? అబ్రహాము సంతానముగా సున్నతి చేసుకున్నాడా? యూద కుటుంబంలో పుట్టాడా? పుట్టినవాడు సున్నతి చేసుకున్నాడా? దాని వలన క్రీస్తు వారు అనలా. దేనిని బట్టి? అబ్రహాము సంతానముగా అప్పుడు చేయబడ్డాడు. పొట్టి జక్కయ్య ఎవరైనా అప్పుడు అబ్రహాము సంతానంగా చేయబడ్డాడు. ఎప్పుడు చేయబడ్డాడు? తన హృదయములో జరిగిన సున్నతిని బట్టి.
కదండి. తను తప్పు చేశానని తెలుసుకుని తప్పుకు ప్రతిఫలంగా 4 రెట్లు ఇవ్వగలిగాడు. కాబట్టి హృదయంలో జరిగిన సున్నతి మాత్రమే అబ్రహాము సంతానముగా మార్చబడుతుంది, క్రైస్తవునిగా మార్చబడుతుంది. క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా ఉంటావు, లేకపోతే కానే కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుకు మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని అంటే, మన ద్వారా సంఘానికి క్షేమం కాదు. అలాంటి స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే, అలాంటి వారము మనం నిత్యత్వానికి వెళ్ళగలమా? ఖచ్చితంగా వెళ్ళలేం కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరంలా కదండి. ఎవరినో చూసి మనము మన ఆత్మీయ జీవితం జీవించేది కాదు. నా ఆత్మీయతను, నా నిత్యత్వాన్ని ఎవరో దొంగిలించుకుపోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనిషి వైపు చూసేది కాదు, బాహ్య సంబంధమైనది కాదు క్రైస్తవ్యం అనేది. దాని ద్వారా మనకే అపాయం. ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యం యొక్క తలుపులు మూసివేయబడతాయి, వెళ్ళే అవకాశం లేదు. జక్కయ్య లాంటి జీవితము, హృదయ సంబంధమైన సున్నతి, క్రీస్తు వారిని చూడాలనే ఆశ, మార్చుకోవాలనే ఆశ, జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ ఉన్నవారు మాత్రమే నిత్యత్వానికి వారసులు కాగలరు. సాతాను సమాజము అనే మాట కఠినమైన మాటే కదండి. మనకు క్రీస్తు వారు కూడా ఈ మాట మాట్లాడతారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, మీరు అబ్రహాం సంతానము కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఒకసారి మాట చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అని మాట్లాడుతూ, ఇవన్నీ 8వ అధ్యాయం అంతా యూదులతో మాట్లాడుతున్న మాట. తనను నమ్మిన అంటే విశ్వసించిన విశ్వాసులే కదా వాళ్ళు, అంటే క్రైస్తవులే కదా వాళ్ళు, తనను నమ్మిన వారు అంటే. కానీ ఈ యూదులు ఎలా తయారైపోయారు? తర్వాత కిందికి వస్తున్నప్పుడు క్రీస్తు వారు కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు, హృదయ సంబంధమైన విషయాలను మాట్లాడుతున్నప్పుడు, హృదయంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యూదులే ఏ విధంగా తయారయ్యారు? క్రీస్తు వారి మీద తిరుగుబాటు చేసే విధంగా, క్రీస్తు వారిని ఎదిరించి మాట్లాడే విధంగా వచ్చేస్తారు కిందికి వచ్చినప్పుడు. మేము అలాంటి వాళ్ళం కాదు, ఇలాంటి వాళ్ళం కాదు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారం కాదు, మేము అబ్రహాం సంతానమే, మీరు అబ్రహాం సంతానం అయితే ఇలా ఉంటారు అని అనుకున్నప్పుడు, క్రీస్తు వారు 44వ వచనంలో ఒక మాట మాట్లాడతారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరి గురించి మీరు అని అంటే? యూదుల గురించి, అంటే విశ్వాసుల గురించినే మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడున్నప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాను. అపవాది సంబంధులు, క్రీస్తు వారు ప్రకటన గ్రంథంలో కూడా అదే కదా మాట్లాడాడు. సాతాను సమాజము, యూదులం అని చెప్పుకుంటూ యూదులు కాని వారు సాతాను సమాజము. ఇక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్నది కూడా యూదులతోనే. కానీ వీరిని ఏమని మాట్లాడుతున్నారు? అపవాది సంబంధులు. నన్ను చంపే ప్రయత్నం, నా వాక్యాన్ని గ్రహించక నేను ఎందుకు వచ్చానో తెలుసుకోక మీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అబ్రహాం సంతానం అలా చేయదు కదా. మీరు నిజంగా అబ్రహాం సంతానమే అయితే, అంటే మీరు నిజంగా క్రైస్తవులే అయితే, నాకు వ్యతిరేకంగా ఏ విధంగా జీవిస్తారు? నాకు వ్యతిరేకంగా ఏ విధంగా బ్రతుకుతారు? మీ ఆలోచన ఎందుకు ఇలా ఉంది? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపవాది సంబంధులు, ప్రకటన గ్రంథంలో సాతాను సమాజము. ఆలోచన చేద్దాం అండి, మన జీవితము ఎలా ఉంది? ఈ రెండు గుంపులలో ఏ గుంపులో ఉన్నాను? దేవునికి లేకపోతే సంఘానికి శ్రమలు దూషణ తీసుకొచ్చే గుంపులో ఉన్నానా? ఈ శ్రమలు భరించే గుంపులో ఉన్నానా? సహించే గుంపులో ఉన్నానా? సహించే గుంపులో ఉంటే మనం ధన్యులము. కానీ శ్రమలను తీసుకుని వచ్చే గుంపులో ఉంటే మనకంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు. మనం నిత్యత్వానికి వెళ్ళడానికి ఖచ్చితంగా అవకాశం లేదు కదండి.
మన మార్గము మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది కాదు. యూదులు అనుకుంటున్నారు కదా మేము యూదులమే అని. అంటే మనకు కొన్ని అతిశయపడుతూ ఉంటాం మన స్థితిని బట్టి. నేను అది, నేను ఇది అని. నిన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అన్నది కాదు క్రీస్తు వారికి కావాల్సింది. నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో కావాలి. నిజమైన యూదునివా, హృదయ సంబంధమైనదేనా నీ సున్నతి అన్నది దేవుడు నిర్ణయం చేస్తాడు. ఆయనకు సంబంధించినది. నువ్వు నీ గురించి నువ్వు అనుకో. ఒకని మార్గం వాడికి ఎలా కనిపిస్తుందంటే యథార్థంగా కనిపిస్తుంది, కానీ తుదకది మరణానికి తీసుకుని వెళ్తుంది. నేను వెళ్తున్న మార్గము, నేను చేస్తున్న ఆలోచన, నా క్రైస్తవ్యము, నా విశ్వాసము, నా ఆత్మీయత నాకు బాగా కనిపించవచ్చు. నాకు కనిపించాల్సింది కాదు ఇది క్రైస్తవ్యం అనేది. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో వారికి కనిపించాలి, వారు మెచ్చుకోవాలి కదండి. ఆయన అంగీకరించాలి. ఒకవేళ అలాంటి స్థితిలో లేకపోతే సంఘానికి నీ వలన, నా వలన, మన వలన దూషణ, శ్రమల పాలయ్యే అవకాశం ఉంది. ఆలోచన చేద్దాం. యూదులు కాని వారమా, యూదులు అయిన వారమా? యూదులం అయితే అంటే క్రైస్తవులమా, క్రైస్తవులము కాని వారమా? క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారమా? నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? అలాంటి స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడదాం. దేవుని చిత్తమైతే మిగతా విషయాలు వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.